అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాంచం. నేను మీ వెంకటేష్ తెనాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మధురై వెళ్ళారు కదా. ఆయన పర్యటనలో భాగంగా హైలైట్స్ అయితే మనం చూద్దాము. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వేదిక మీదకి నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ వీడియో చూడండి. ఇక్కడ వీళ్ళ క్యాప్షన్ ఏంటంటే, మధురైలో జరుగుతున్న మురుగా భక్తవర్గల్ మానాడు వేదిక మీదకు చేరుకున్న మురుగన్ పరమభక్తుడు, సనాతన ధర్మ రక్షకుడు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ అన్ని మాటలకి ఎక్కడా కూడా నాకు అభ్యంతరం లేదు. సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి మిమ్మల్ని మీరుగా ఎలా ఈ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతే మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకుంటారు? అంతకుముందు నుంచే ఏదన్నా సభలు కానీ లేకపోతే కాషాయం కట్టుకొని కానీ సనాతన ధర్మం కోసం పోరాటం చేసి ఏమైనా ఉండాలి కదా. అసలు ధర్మం అంటే ఏంటి? తెలిసింది ధర్మమా, ఆచరించేది ధర్మమా? దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో ఏ ధర్మాన్ని ఆచరించారు? ఓకేనా? ధర్మాన్ని ఆచరించి ఏ ధర్మం ప్రకారంగా నేను సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పేసి ఆయన అంతటా ఆయన చెప్పుకుంటాడు. అదొకసారి నేనే ఆ ఇన్సిడెంట్స్ మొత్తం నేను రీక్యాప్ చేసి నేనేమి మీకు చెప్పే ప్రయత్నం నేను చేయను. అవన్నీ కూడా మీకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ధర్మాన్ని ఆచరించారా? ఇంతకాలం కూడా ఎప్పుడు కూడా ధర్మం తప్పలేదా? ఆచరించింది ధర్మమా, తెలిసింది ధర్మమా? మీరే చెప్పాలి. సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పేసి మీరు ఎలా వేసుకుంటారు? ఇంకో వీడియో పైన మన అక్కడ ఉంటారు కదా ఇలా పొలిటికల్ లీడర్స్, ఆయన ఏదో భజన కార్యక్రమం ఏదో చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి. చూడండి. பாரத நாட்டுல 2 பேர் தான் வித்தியாசமாக எங்களுக்கு கண்ணுல பட்டாங்க. ஒன்று பவன் கல்யாண்ஜி. ஒட்டுமொத்த மேடையில எவனாவது இந்த பூமியில இந்த மண்ணுல ராமரை பத்தி, பெருமாளை பத்தி, கடவுளை பத்தி பேசுனா அப்படின்னு சொல்லிட்டு மேடையிலேயே அவர் செருப்பெடுத்து காமிச்சு நான் பேச மாட்டேன் இது பேசும் சொன்னவர் பவன் கல்யாண். தர்மத்துக்கு விரோதமாக யாராவது பேசினா பவன் கல்யாண் உதாரணம் நமக்கு. அடுத்து ஒருத்தர் வர முடியாது, தவிர்க்க முடியாத காரணத்தினால சொல்றார். நமக்கு எல்லாம் தெரியும் யோகிஜி. அவர் எப்படி இவராவது கை காமிச்சார். அவர் பேசுறதே கிடையாது. பேசுறதெல்லாம் தேசிய சின்னமாக ஜேசிபி தான் போலாம். இந்த தேசத்துக்கு எதிராக, தர்மத்துக்கு எதிராக யாரு பண்ணாலும் ஜேசிபி வேலை செய்யும். ఆయన ఏమన్నారంటే సింపుల్గా, ధర్మానికి విఘాతం కలిగిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం నిలబడతారు. మురుగా భక్తవర్గల్ మానాడు కార్యక్రమంలో మన తమిళ నాయకులు ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా వచ్చారంట. మన 3 ఏళ్ల పాపని వాడెవడో రేప్ చేశాడు, అప్పుడు వచ్చారా? మాట్లాడారా? కనీసం ఆ ఇష్యూ గురించి ఇచ్చేశారా? సింహాచలం గోడ కూలిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి భక్తులకి వాళ్ళని పరామర్శించారా? పిఠాపురంలో నిన్న నాసి రకమైన విద్య, గోవుల్ని అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి వచ్చి పిఠాపురంలో దళితుల్ని వెలివేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? నిన్న తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ అంట, ఆయనకి టేబుల్ ఇవ్వకోకుండా కింద కూర్చొని ఆయన రికార్డ్స్ రాసుకోవడం, కంప్యూటరు ఆయనకి కింద కూర్చోబెట్టారు. ఆయన్ని ధర్మానికి విఘాతం కలిగింది కదా, వచ్చారా? మాట్లాడారా? చెప్పండి. ఎవరైనా ఉంటే ఇది ట్రాన్స్లేట్ చేసి ఆ తమిళ నాయకుడికి చెప్పండి. వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి వేసుకుంటున్నారు. సుగాలి ప్రీతి కేసు ఇప్పటివరకు ఏమైంది సార్? ఫస్ట్ కేసు అదే అన్నారు కదా, ధర్మమే కదా. ఆడపిల్లకి న్యాయం చేయలేని ఒక మరి లీడర్ సినిమాలో డైలాగ్ వస్తుంది ఇప్పుడు. ఒక ఆడపిల్లల్ని న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే అంత, లేకపోతే అంట అని చెప్పేసి. సనాతన ధర్మమే కదా, మరి ఆడపిల్లలకి న్యాయం చేయాలి కదా. సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వదిలేసినప్పుడు మీరు రాష్ట్ర పోలీసుల చేతనో ఇంకోళ్ళు చేతనో ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పాలి కదా. సుగాలి ప్రీతి అని చెప్పేసి 2018లో అనుకుంటా ఆ ఇన్సిడెంట్ జరిగింది. 2018 నుంచి 2024 వరకు కూడా దాన్ని పట్టుకునే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మకి 8 లక్షల క్యాష్, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం, ఎన్నో ఎకరాల భూమి ఇంత కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అన్నిసార్లు నేను చెప్పలేదు. మరి ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఏమైంది సార్? ఫస్ట్ కేసు అదే అన్నారు కదా. ఇది వదిలేసేయండి. హిందూపురంలో అత్త కోడల మీద రేప్ జరిగింది. తెనాల్లో ఒక అమ్మాయిని లాగిపెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయింది. పిఠాపురంలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. వాళ్ళు ఏ పార్టీయో నేను ప్రస్తావించను. పార్టీతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఇచ్చేశాడు. నిన్నగాక మన 3 ఏళ్ల అమ్మాయి, వాడెవడో రాప్తాడ్ నియోజకవర్గంలో చెప్పుకుంటే చండాలం, చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు నా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నాకే అనిపించింది. సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న ఒక పార్టీ కార్యకర్త. ఆ పార్టీకి సంబంధించి వ్యాన్ల మీద తిరుగుతూ ఉంటారు కదా ప్రచారం కోసం.
ఆ వ్యాన్ మీద నుంచి పడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అదే పార్టీకి సంబంధించిన 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. బాబు మా అమ్మాయికి ఇట్లా చేశారు కదా, కనీసం 15,000 ఇవ్వండి, ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకుంటామంటే ఇచ్చినోడు లేడు, ఎవడు ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మాయికి ఇంకొక 6 నెలల్లో డెలివరీ అంట. ఎవరు వచ్చారా న్యాయం చేశారా? సనాతన ధర్మ పరిరక్షకులు వచ్చారా? సనాతన ధర్మం ఆచరించినది మాత్రమే ధర్మం. మేము అదే సనాతన ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మం వైపు నిలబడితే అదే ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది అన్న ధైర్యంతోనే వీడియోలు చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మీరే సనాతన ధర్మం పాటిస్తున్నారు, ఇక్కడ మీరే సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి మీకు ట్యాగ్ లైన్లు ఇచ్చేసుకుంటే ఎవడో చూస్తూ ఊరికినవాడు లేడు ఇక్కడ. మీకు ట్యాగ్ లైన్లు ఇచ్చేసుకొని మరి స్వామి వివేకానంద ఎవరు, శంకరాచార్య ఎవరు, ఈ శారదా శక్తిపీఠం ఎందుకు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద శక్తిపీఠాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు, ఈ పూజారులు ఎందుకు, వీళ్ళందరూ ఎవరు, చాగంటి గారు ఎవరు, గరికపాటి గారు ఎవరు, వీళ్ళంతా ఎవరు? ఒక్క ప్రవచనంతో తిరువణామలై అరుణాచలం యొక్క ఆదాయాన్ని కానీ అవన్నీ కూడా బూస్ట్ చేస్తాడు ఆయన. మరి ఆయన ఎవరు? మీకులాగా స్టేజ్ల మీద ఊగిపోలేదు, లేకపోతే ఇంకోటి చేసి ఇచ్చేయలేదు. తిరుపతి గురించి కానీ వీటి గురించి కానీ ఇప్పుడు యూత్ అందరూ కూడా ఎక్కువగా రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే చాగంటి గారు, గరికపాటి గారి స్పీచ్లు, లేకపోతే సామవేద షణ్ముఖ శర్మ గారి స్పీచ్లు యూత్ అందరూ కూడా వింటున్నారు. వాటిని అందరినీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఎస్, సంతోషం దానికి. మీకు ట్యాగ్ లైన్లు ఇచ్చేసుకుంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ధర్మం పాటించారో రేపొద్దున అదే ధర్మం నాలాంటోడు మీకు అభిమాని కాబట్టి అదే ధర్మం పాటిస్తారు. అదే ధర్మం మీరు ఏదైతే పాటించారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాటించారో నేను కూడా అదే పాటిస్తా అప్పటి వరకు కూడా అని చెప్పేసి ఫీల్ అవుతారు కదా. మీకు సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి ట్యాగ్ లైన్లు ఎట్లా వేసుకుంటారు మీ దాంట్లో? అట్లుంటాయి. ఇంకొక అద్భుతమైన మాటలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి, ఆగండి. Anywhere in our country, being a Hindu, I'm not a fanatic Hindu, I'm a committed Hindu. I respect Islam, I respect Christianity. Only na kekkradena, don't disrespect my Hindu dharma. Nam aram pati ninge edume solladinga. This is my pleading. ఐఎమ్ నాట్ ఫెనటిక్ హిందూ, నేను మతోన్మాద హిందూ కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేను మతోన్మాద హిందూని కాదు, నేను కమిటెడ్ హిందూ, నేను కమిటెడ్ హిందూ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, లేకపోతే ఇలాంటి చేసే అన్నీ కూడా హిందూ నాయకులే అని చెప్పేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు? అజారుద్దీన్ ఓవైసీని హైదరాబాద్లో అరెస్ట్ చేస్తే కొన్నిసార్లు జరుగుతాయి అని చెప్పి మాట్లాడింది నేనే. సార్ చూడండి, ఆయన్ని ఏదో అన్నారని చెప్పేసి అప్పుడు అరెస్ట్ చేస్తే అజారుద్దీన్ ఓవైసీ గారిని అరెస్ట్ చేస్తే ఆయన కొన్నిసార్లు మనమే కలుపుకొని పోతూ ఉండాలి, ఇలా కొన్ని భావోద్భేదాలకు లోనయ్యి ఇలా మాట్లాడతారని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. మరి ఏదది మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు అజారుద్దీన్ ఓవైసీని తిడుతున్నారు? అప్పుడు ఎందుకు పొగిడారు? అప్పుడు ఎందుకు ఇచ్చేశారు? అంటే అప్పుడు మనం వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, ఇప్పుడు వేరే వాళ్ళతో ఉన్నాం కాబట్టి అంతేనా? ఏంటి రచ్చగొచ్చే స్పీచ్లు ఏంటి? ఆ 14 ఏళ్ళ అమ్మాయికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఆ 14 ఏళ్ళ అమ్మాయికి వెళ్ళకోకుండా, అమ్మాయి దగ్గరికి వెళ్ళకోకుండా తమిళనాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి ఈ కథలేంటి? అమ్మాయికి ఏం న్యాయం చేయగలరు? ఇప్పుడు అమ్మాయికి ఆ 14 మందిలో ఎవరో ఒకరిని ఇచ్చేసి పెళ్లి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు ఫోర్స్ చేస్తున్నాడంట. పెళ్లి చేస్తే రేపొద్దున అంటే ఇంకా అది తప్ప వేరే సొల్యూషన్ అంటే నేను సొల్యూషన్ చెప్పలేము. కాకపోతే రేపొద్దున ఏదన్నా ఇలాంటి ఘటనలు జరిగిపోయి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్న ఇదిలో ఘటనలు కూడా పెరిగిపోతాయి కదా అని చెప్పేసి సామాన్యులందరికీ కూడా వచ్చిన సందేహాలు అవన్నీ. ఏం న్యాయం చేయగలరు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళందరినీ నడి రోడ్లోకి తీసుకొచ్చో, లేకపోతే మొన్న తెనాలి వాళ్ళని కుర్రోళ్ళని కొట్టామని చెప్పేసి చెప్తున్నారు కదా. సో అలాగే అందరికీ చేస్తే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా ఉంటాయా? జరగకుండా పాసిబిలిటీ మేము క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి కదా. మరి చేయాలి కదా. ఏమీ చేయకోకుండా అంటే వాళ్ళనేమో అరెస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. ఒక అమ్మాయికి ఇట్లా చేసినోడేమో ఆ 14 మందినేమో అక్కడ ఇచ్చేసారు. దరిద్రం ఏంటంటే ఒకడు ఫస్ట్ ఎవడైతే అమ్మాయి మీద ఇలా ఈ ప్రయత్నం చేశాడో వాడి తండ్రి కూడా చేశాడంట.
ఈడు చేసింది కాక ఆడి తండ్రికి కూడా ఇచ్చాడంట వీడియో. సో వాడు కూడా చేసుకున్నాడు. ఎంత మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. సనాతన ధర్మ పరిరక్షణకు ట్యాగ్ లైన్. ఆలోచించండి ప్రజలారా. సో మనకి ఎవరి టైంలో సేఫ్టీ ఉంది, ఎవరి టైంలో సేఫ్టీ లేదు. అప్పుడంటే దిశ యాప్ ఉంది, ఇప్పుడు శక్తి యాప్ అలా వర్క్ అవుతుందా లేదా, మన ఇంటి నుంచి అమ్మాయి బయటికి వెళ్తే క్షేమంగా వస్తుందా రావట్లేదా, ఈ శక్తి యాప్ పనిచేస్తుందా లేదా, నిజంగా మనకి అండదండలు ఉంటున్నాయా లేదా, ఎవరు మనకి సేఫ్టీ, ఎవరు మనకి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకే వేయాలి. కంపేర్ చేసుకోండి, లేదంటే మనకు అవసరం లేదు. అదొక్కటి దానికి మీరు స్టిక్ ఆన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనేమి ఈ పొలిటికల్ లీడరు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, భువనేశ్వరి గారు, పురంధేశ్వరి గారు, లేకపోతే నరేంద్ర మోదీ గారు, షర్మిల అక్క, ఇలా పేర్లు నేను చెప్పను. మీకు ఎవరి దాంట్లో సేఫ్టీ అనిపించింది, ఎవరి దాంట్లో సేఫ్టీ అనిపించట్లేదు చెప్పండి. మొహమాటం లేదు, మొహమాటం ఏం లేదు ఇక్కడ. ఆలోచించండి. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.